దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1:13 చూసినట్టయితే, దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకనిని చూచితిని అని ఉంది. మరి ఒకటి దానియేలులో 7:13 చూసినట్టయితే, ఆకాశ మెగారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఒక వృద్ధుని వాని సన్నిధిలో ప్రవేశించను. ఇదన్నిటి చూసినట్టయితే మెల్కీసెదెకు ఒక దేవుని కుమారుని పోలి ఉన్నాడనంటే తెలియపరుస్తుంది. యోహాను 8:56 చూసినట్టయితే, యేసు అబ్రాహామును పుట్టక మునిపే నేను ఉన్నానని నిశ్చయంగా ఈ వాక్యం ద్వారా మనకు చెప్పబడింది. ఒక రాజుగా, ఒక యాజకుడిగా ఈ 2 కర్తవ్యాలు నిర్వహించిన వ్యక్తి మెల్కీసెదెకు.